హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విరాన్మెంట్ వ్లాగ్స్. ఈరోజు మనం శ్రీ సప్త ప్రకాకృత శ్రీ దుర్గా భవాని క్షేత్రము దర్శించుకుందాము. ఇది ఇస్మాయిల్ఖాన్పేట్ సంగారెడ్డి జిల్లాలో ఉంది. గుడి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి గుడి కన్స్ట్రక్షన్ తర్వాత లాస్ట్లో ఇలా ఉంటుంది. సప్త అంటే సెవెన్ మండపాలతో గుడి ఉంటుంది. గుడి గోపురం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. సేమ్ కోట ద్వారం లాగానే ఉంది. మీకు కూడా కోట ద్వారం లాగానే ఉందంటే అనిపిస్తే మీరు నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్తుంటే ఏదో తెలియని ఎనర్జీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. లోపలికి వచ్చాక చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. వీటిని గడిలు అంటారు ఫ్రెండ్స్. గడిలు అంటే మరి ఏమో కాదు, సెక్యూరిటీ వాళ్ళు ఉండే స్థలము ఫ్రెండ్స్. ఇది గోపురం మీదకి వెళ్ళే దారి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శివమ్మ ఆలయం, శివాలయం అండ్ దుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చరిత్ర చెప్తాను ఫ్రెండ్స్, వినండి. అప్పట్లో ఇది ఇక్కడ గుడి ఉండకుండే ఫ్రెండ్స్, ఇక్కడ కోట ఉంటుండే ఫ్రెండ్స్. ఈ కోటని ఇస్మాయిల్ రాజు పరిపాలిస్తుండే. అయితే ఇస్మాయిల్ రాజు పేరు మీదనే ఈ ఊరికి ఇస్మాయిల్ఖాన్పేట్ అని పేరు వచ్చింది. ఇస్మాయిల్ఖాన్పేట్ అని పేరు వచ్చింది. పక్కన మనకు అన్నదాన సత్రము కూడా ఉంది ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్లో ఉంది. దసరా వరకు మనకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం శివమ్మ ఆలయం అండ్ వినాయక స్వామి ఆలయం దర్శించుకుందాం. ఇక్కడ ఉన్న దుర్గమ్మ తల్లి విగ్రహం ఏకశిలా విగ్రహం, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం దర్శించుకుందాం ఫ్రెండ్స్, వెళ్దాం ఫ్రెండ్స్, కమాన్. ఓం నమ శివాయ ఫ్రెండ్స్. ఇప్పుడు శివాలయంని ముందుగా దర్శించుకుందాం. లోపలికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది శివుడు ఫ్రెండ్స్, శ్రీ కాశీ విశ్వేశ్వరుడు ఫ్రెండ్స్. శ్రీ కాశీ విశ్వనాథ నిలయము. మరి ఎందరో దేవుడులతో దేవతామూర్తులతో శివాలయం ఉంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మనం దర్శనం చేసుకుంటే మన కెమెరామ్యాన్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు ఈ వీడియో తీయడంలో, చాలా మంచోడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శివమ్మ ఆలయం దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ శివమ్మ తల్లి అప్పట్లో మాట్లాడేదంట ఫ్రెండ్స్. అప్పట్లో పెద్దవాళ్ళు అనేటోళ్ళంట, మా నాన్నమ్మ చెప్పింది. ఇప్పుడు మనం గణపతి ఆలయంకి వెళ్తున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. జై గణేష్. ఇప్పుడు శివమ్మ ఆలయంని కూడా దర్శించుకుందాము. శివమ్మ ఆలయం ఫ్రెండ్స్. ఈ అమ్మవారే ఎర్రచీర కట్టుకుంది కదా అక్కడ అమ్మవారు, ఆ అమ్మవారే మాట్లాడేదంట ఫ్రెండ్స్. నిజంగానే మాట్లాడితే బాగుంటుంది ఫ్రెండ్స్. మేము కూడా ట్రై చేసాం ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడడానికి, కానీ మాకు రెస్పాన్స్ ఏం కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం గజస్తంభంని కూడా దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గజస్తంభం. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. సింహవాహనం ఫ్రెండ్స్, అమ్మవారి వాహనం వాహనం. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. గంట కొట్టేసా. దీపం, అఖండ దీపం. ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన జరుగుతుంది ఫ్రెండ్స్.
పక్కకి ఓడి బియ్యం పోస్తారు ఫ్రెండ్స్. కుంకుమార్చన చేస్తారు ఫ్రెండ్స్ వీటిపైన. మనం ప్రదక్షిణ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని అమ్మవారి అవతారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రదక్షిణ చేస్తుంటే అమ్మవారి గోపురం ఫ్రెండ్స్. చుట్టూ అమ్మవారి అవతారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఆర్కిటెక్చర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రదక్షిణ అయిపోయినాక మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. రాయితోనైనా ఎంత బాగుందో ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆర్కిటెక్చర్. సింహవాహనం ఇక్కడ ఉన్న ఇక్కడ పెయింట్ వేసారు కదా ఫ్రెండ్స్, అది ప్రతి ఒక్కటి రాయితోనే చెక్కింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.